సో ఎందుకు నేను తీసుకోలేకపోతున్నారు నీకు అనిపిస్తుంది? నీ దగ్గర ఏం మైనస్ పాయింట్ ఉందని తీసుకోవట్లేదు? ఇప్పుడు నార్మల్గా అంతా పాలిటిక్స్ నడుస్తుంది కదా బ్రో. సో ప్రయత్నం విఫలం అవుతుంది అనుకుంటున్నావు, ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఈసారి అయితే జగన్ కి ఛాన్స్ ఇచ్చాను కదా బ్రో. అవును, ఈసారి అయితే ఖచ్చితంగా ఇయ్యారు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఏం చెప్తావు? రాజమౌళి గారు. రాజమౌళి గారు మీ ఫేవరెట్ డైరెక్టర్. రాజమౌళి గారు ఫస్ట్ మూవీ ఏంటి? మగధీర. పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టినందుకు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నావు. అయితే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా కావాల్సిన లక్షణాలు అన్ని కూడా నీ దగ్గర ఉన్నాయని నమ్ముతున్నావు. హలో, హాయ్, నమస్తే. నేను మీ వేదాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా. సో ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొని వచ్చాను. సో కర్నూలు నుండి హైదరాబాద్కి యాక్టింగ్ కోసం వచ్చి సో యాక్టింగ్లో ప్రజెంట్ ఉంటూ లైఫ్లో ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచనతో తను ఈరోజు మన ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ ఉన్నాడు. సో అలాంటి తరుణంలోనే సో మనం చూసి ఒకసారి మనం ఇన్వైట్ చేయాలి, ఇలాంటి కొత్త కొత్త టాలెంట్స్ వాళ్ళని మనం ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు మనము మీ అందరి ముందుకు తీసుకొని వచ్చాను. సో తనతో మాట్లాడి తన కెరియర్ ఎలా మొదలుపెట్టాడు, ఇప్పటి వరకు ఒక 100K ఫాలోవర్స్ని ఎలా సంపాదించుకోగలిగాడు, ఇక ముందు తన ఆశయం ఏంటి, ఆలోచన ఏంటి అనే విషయాలపై మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రో. నమస్తే. సో ముందుగా నీ పేరు KTM లవర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే పేరుకే ఒక ఫైర్ ఉంది వాస్తవానికి. సో నీకు పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు మీ మమ్మీ డాడీ? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా బ్రో చెప్పాలంటే. ఈ పేరు ఎందుకు పెట్టినానంటే పెట్టడానికి కారణం కూడా మా మామ అంటే మా ఫ్యామిలీలో మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యానే ఫస్ట్ నుంచి కూడా. ఓకే. నేను అప్పుడప్పుడే డెలివరీ అయినమాట ఖుషి ఆ టైంలో. మా మామ మూవీ చూసి వచ్చినాడు, మరుసటి రోజు నామకరణం చేసేటప్పుడు వచ్చినాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి చేసేసినాడు అంతే. ఓకే. సో పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టినందుకు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నావా, లేదంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేనా ఇండస్ట్రీలో సిల్వర్ స్క్రీన్లో ఉండాలి అని? ఫస్ట్ నుంచి అది ఎందుకో తెలియదు బ్రో, చిన్నప్పటి నుంచి కూడా అది అంతే ఇంకా ఇష్టం అనమాట దాని మీద నాకు అంతే. యాక్టింగ్ అంటే ఒక ఇష్టం అనమాట. ఇప్పుడు నార్మల్గా యాక్టింగ్ అంటే మనం ఎంత మట్టుకున్నా జస్ట్ ఈ షూట్ అయ్యేంత వరకు రా ఇట్లా కాకుండా ఆ కెమెరా ముందు మనం ఎంతసేపు కనిపిస్తున్నామో అంతవరకు కూడా ఖచ్చితంగా ఈ యాక్టింగ్ ఇప్పుడు కింద పడేసి ఉందనుకో, ఆ దెబ్బ తగిలినా పర్లే ఖచ్చితంగా పడే తీరాలా, ఆ టేక్ మనకు పర్ఫెక్ట్ రావాలా అనేంత వరకు కూడా ఖచ్చితంగా తీస్తా బ్రో అట్లా. సో నైస్. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణేనా? అంటే పేరున్నందుక లేకపోతే తెలిసి తెలియనప్పుడే మనం మామ వాళ్ళు చూడడము, వాళ్ళు వెంబడం నన్ను మూవీస్కి తీసుకోవడము, ఆ సౌండ్స్ కి భయపడుతుండే అప్పుడు కొత్తగా కాబట్టి భయపడుతుంటే అనమాట. చూడంగా 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 ఆటోమేటిక్గా ఆయన మీద వచ్చేసింది నాకు మనసు అంతే ఇంకా పవన్ కళ్యాణ్. ఓకే. సో వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా, సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా? వ్యక్తిగతంగా కూడా ఇష్టమే, సినిమాటిక్ పరంగా కూడా ఇష్టమే అండి. అవునా? సరే, అయితే సరే మనం నీ జీవన శైలి, నీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడక ముందు ఒక్కసారి మీ ప్రాపర్ ఎక్కడ, నీ నేటివ్ ఎక్కడ, అన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఎవరెవరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు ఇంతకుముందు నేను మా ఫ్రెండ్స్ వచ్చాము, 3 years బ్యాక్ వచ్చిండే. 3 years బ్యాక్ వచ్చి నార్మల్ చిన్న చిన్న ఆడిషన్స్ అవి ఇవి ఏమైనా ఉంటే చూసుకుంటా. మీ ప్రాపర్ ఎక్కడ? మనది కర్నూలు. కర్నూలు పక్కన నందికొట్కూరు అని. నందికొట్కూరు. ఓకే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అవును, అదే కదా. ఓకే. సో అక్కడ నుండి హైదరాబాద్కి ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చావు? నేను నార్మల్గా 3 years బ్యాక్ అట్లా వచ్చిన, ఆడిషన్స్ అవి ఇవి చూసుకుంటా ఒక 2 years కష్టం ఉన్నా బ్రో. మధ్యలో ఒక 1 year ఊరికి వెళ్ళిపోయినా. ఎంత చేసినా ఏం చేసినా ప్రయోజనం లేదు దానివల్ల అని చెప్పి చాలా చోట్ల తిరిగినా. ఇంకా పొద్దున మనం ఇప్పుడు ఏదైనా రేపు ఉంటుంది షూటు, నార్మల్గా సీరియల్కి అట్లా పిలుస్తారనగా కూడా పోయినా బ్రో. నార్మల్గా పోయిన తర్వాత మార్నింగ్ 5కి అట్లా లేపుతారనమాట. వెళ్ళి మనం ఆడ ఉండి 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 తీరా అది షూట్ ఎప్పుడు ఉంటుంది, ఈవినింగ్ నైట్ ఉంటుంది 8కి అట్లా. ఆ టైంకి ఉంటుంది. మనం జస్ట్ ఏముండదు, మళ్ళీ పెద్ద సీన్ ఉండదు, జస్ట్ ఏదో ఫైల్స్ పట్టుకొని తిరిగేదో బ్యాక్గ్రౌండ్లో ఏడనో దానికోసం అని చెప్పి మనకు మార్నింగ్ పిలుస్తారనమాట. జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళావు? జూనియర్ ఆర్టిస్ట్ లాగా. ఓకే. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ జీవితం అంటే బ్యాక్గ్రౌండ్ లేని ఆర్టిస్ట్ జీవితం ఖచ్చితంగా జూనియర్ ఆర్టిస్ట్, తర్వాత సైడ్ ఆర్టిస్ట్, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, తర్వాత మెల్లిమెల్లి అలా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అయితే నువ్వు హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఎప్పుడైతే హైదరాబాద్లో అడుగు పెట్టావో అప్పుడే ఫిక్స్ అయ్యావా నేను ఆర్టిస్ట్గా ఉండాలి, నేను ఇక్కడ ఎంత కష్టాలైనా ముందుకెళ్ళాలి అని? అంటే ఊర్లో నుంచే ఫస్ట్ నుంచి ఆర్టిస్ట్ అవ్వాలనే బ్రో. ఫస్ట్ నుంచి కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆర్టిస్ట్ ఇదే ఉండే నాకు మనసులో అనమాట. ఎంతవరకు చదువుకున్నావు బ్రో నువ్వు? నేను నర్సింగ్ చేసిన బ్రో. ఓకే. అంటే ఓకే, డన్.
సో నర్సింగ్ చేసిన తర్వాత ఇంకా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేక ఆపావా, లేకపోతే ఇండస్ట్రీలో ప్రయత్నం కోసం లేదు బ్రో, మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవి ఇవి బాగాలేక కొంచెం అట్లా ఇట్లా హైదరాబాద్లో ఏదైనా జాబ్ చేసుకుందాము, లేకుంటే ఇట్లా ఈ పరంగా చూద్దాము అని చెప్పి ఇంకా ఆడిషన్స్ అవి ఇవి అని చెప్పి తిరిగినాం. సో డాడీ మమ్మీ ఏం చేస్తుంటారు? మమ్మీ నార్మల్గా నర్సు బ్రో. ఓకే. ఇప్పుడేమో ఆమెకు ఆపరేషన్ పడి నార్మల్గా ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఆరోగ్యంగా బాగాలేదు. ఆరోగ్యం ఏమైంది? హెర్నియా ఆపరేషన్ జరిగింది బ్రో. అయ్యో. ఓకే. అది పేగు ఏదో ఇది. అవునా, సహజంగా చాలా మందికి జరుగుతుంది ఈ మధ్యన. ఇప్పుడు అయితే డాడీ ఏం చేస్తుంటారు? డాడీ నార్మల్గా కిరాణం కొట్టు ఉంది ఒకటి చూసుకుంటారు. సో చాలా కష్టంగానే బ్రతుకుతున్నారు, అంత ఈజీగా ఏం లేదు పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో మరి ఇండస్ట్రీలో నిలబడగలుగుతాననే నమ్మకం నీకుందా? ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది కదా అనే నమ్మకంతో అయితే ఉన్నా బ్రో. మరి ఇంత నమ్మకం ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక 2 సంవత్సరాలు ప్రయత్నించి నా వల్ల అవ్వదు అని రిటర్న్ వెళ్ళిపోయాడు? అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేక ఆడ చూసుకోవాలి కదా బ్రో. ఇంటి దగ్గర కూడా ఈయనే తిప్పలు పన్నగాడికి పన్నాము, ఇంటి దగ్గర కూడా చూడాలి కదా. అయితే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా కావాల్సిన లక్షణాలు అన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు కర్నూలు స్లాంగ్ మాట్లాడుతున్నారు. సో ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది ప్రతి ఒక్క స్లాంగ్ మాట్లాడగలగాలి. ఇంకా మిగతా ఎన్ని స్లాంగ్స్ వస్తాయి నీకు తెలుగులో? నార్మల్గా ఇప్పుడు ఏదైనా ఒక భాష మన ముందర మాట్లాడితే దాన్ని బట్టి మనం తెలంగాణ మాట్లాడగలుగుతాం. సో తెలంగాణ ప్రయత్నం చేయ, ఒకసారి మాట్లాడేది ఎట్లుంటుంది? ఎవరైనా మన ముందు ఏదైనా డైలాగ్ చెప్పడము అట్లా ఏదైనా సంథింగ్ చేస్తే దాన్ని బట్టి మాట్లాడానికి ట్రై చేస్తాం. సరే, ఒక ఆర్టిస్ట్ కాబట్టి మనము ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే ఒక డైలాగ్ తోటే స్టార్ట్ చేద్దాం. ఏదైనా డైలాగ్ ప్రిపేర్ అయ్యావా? డైలాగ్ ఏం ప్రిపేర్ కాలేదు, మీరు చెప్పండి చేద్దాం. అవునా, సరే నువ్వే నీకు బాగా ఫేవరెట్గా నీకు చిన్నప్పటి నుంచి నీకు ఏ ఏ ఏ రసంలో, అంటే ఇప్పుడు నవరసాలు ఉంటాయి కదా, ఏ రసంలో నువ్వు యాక్టింగ్ బాగా పండించగలుగుతావు అనే నమ్మకం నీకుంది? ఎమోషనల్గానా? ఒకసారి మా కోసం ప్రేక్షకుల కోసం ఏదన్నా చిన్న సీన్, ఎందుకంటే నీ ఇన్స్టాగ్రామ్ చాలా వీడియోస్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. ఒకటే వీడియో 7 మిలియన్స్ ఏమో వచ్చింది అనుకుంటా. ఏది ఫాదర్ది, మదర్ది కంటెంట్ ఒకటి, ఫాదర్ కంటెంట్ ఒకటి, అందులో ఇంకోటి ఫన్నీది డ్రింకర్ లాగా చేసి సడన్ గా అమ్మ కాగానే బొట్టు పెట్టుకొని డీసెంట్ గా రెడీ అవ్వడం, అవన్నీ చూసా, చాలా బాగున్నాయి. సో ఒక్కసారి ప్రేక్షకులకు నీ యాక్టింగ్ స్కిల్స్ చూపించే ప్రయత్నం. అంటే ఇప్పుడు ఏదైనా మన డైలాగ్ చేయమంటారా? ఎట్లా ఏదన్నా ఒక సీన్, ఒకవేళ సడన్ గా నువ్వు ఆఫీస్ నుంచి వచ్చినావు, సడన్ గా మీ అమ్మగారికి హెల్త్ బాగాలేదు, సడన్ గా ఆ రోజే నీకు తెలిసింది మీ అమ్మగారికి క్యాన్సర్ అని చెప్పి, ఒకసారి సడన్ గా నీకు క్యాన్సర్ అని తెలియగానే నువ్వు ఒకసారి ఎలా రియాక్ట్ అవుతావు ఇంటికి రాగానే, అదొకసారి సీన్ చేసే ప్రయత్నం. ఇప్పుడు నేను నార్మల్గా సడన్గా డోర్ తీసుకుని వచ్చిన తర్వాత అమ్మ ఇంకొకరు ఎవరైనా మాట్లాడుతుంటారు అనమాట, ఇట్లా హెల్త్ బాగలేదు. డోర్ బయట నుంచి వినేసావు? నేను డోర్ బయట నుంచి వినేసాను అనమాట. వాళ్ళు నార్మల్గా చిన్నగా మాట్లాడుతున్నారు, ఇట్లా వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారు అని చెప్పి నేను వినేసింటాను అనమాట. అప్పటికి వినేసి అప్పటికే లోపలికి వచ్చేస్తాను అనమాట. లోపలికి రాగానే వాళ్ళు నార్మల్గా గట్టు చూపుడు కాకుండా నార్మల్గా నాన్న వచ్చావా అది అని ఆఫీస్ ఆ తీరులో ఉంటారు అనమాట వాళ్ళు. అప్పుడు మనం వాళ్ళు మంచి పలకరించినా మనం ఒక బాధలోనే ఉంటాం బ్రో, ఎందుకంటే మనకి ఆల్రెడీ విన్నాం కాబట్టి ఇంకా అదే బాధలోనే ఉంటాం. వాళ్ళు పలకరించినా ఓకే అని ఇలాగ ఉంటాం అనమాట. ఇంకా దాని గురించి నాకు తెలిసిందని ఆమెకు తెలిసిన తర్వాత ఆమె అంటూ ఒక బాధపడుతుంది, ఏం కాదు నాన్న కొన్ని రోజులు ఉంటే సర్దుకుంటుంది తగ్గిపోతానగా మనం. సో అదే ఒకసారి యాక్టింగ్ చేసి చూపించగలుగుతావు, నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు. సో డైరెక్షన్ కాకుండా యాక్టింగ్ కావాలి నాకు. ఎందుకమ్మా నాకు చెప్తే ఏమన్నా అంటానా, లేదా నేనేమన్నా తిడతానా? ఇది హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా నాకు చెప్పకపోతే ఎలా అమ్మా? నువ్వు నీకోసమే కదా నేను ఉన్నది, నీకోసమే కదా నేను జాబ్ చేస్తుంది, ఇంత కష్టపడుతుంది నీకోసమే కదా మమ్మీ, మన ఫ్యామిలీ బాగుండాలని కదా. ఇప్పుడు తీరా నీ క్యాన్సర్ అని చెప్పి ఇదే నాకు కొంచెం ముందు చెప్పింటే నా వంతు ప్రయత్నం నేను చేసి నిన్ను కాపాడుకోనా? నిన్ను కాపాడుకోవాలని నాకు ఉండదా? నువ్వే నా ప్రాణం, నువ్వే సర్వస్వం కదా మమ్మీ, నిన్ను వదిలి ఎలా ఉండాలనుకున్నావు? నీకోసం నేను ఎంత దూరమైనా వస్తా, ఎలాగైనా పోరాడతా మమ్మీ, నా హెల్త్ పోయినా పర్లేదు నిన్ను కాపాడుకుంటా మమ్మీ. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ దాన్ని కలిసి ఎంత మటుకు వీలైతే అంత మటుకు నిన్ను కాపాడుకోవడానికి నేను ప్రయత్నిస్తాను మమ్మీ. నువ్వు ఎప్పుడు ఇలా ఒంటరిగా బాధపడద్దు ప్లీజ్ మమ్మీ. ఓకే, నైస్. సో నువ్వు అయితే యాక్టింగ్ ఇండస్ట్రీకి వచ్చి కరెక్ట్గా ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో? నేను ఒక 5 years అనుకో బ్రో. 5 years నుంచి దీంట్లో ప్రయత్నిస్తున్నావు. అవకాశాలు వచ్చినాయి ఏమైనా? ఇప్పుడే వెబ్ సిరీస్ వచ్చింది బ్రో, ఒకటి వెబ్ సిరీస్ చేసినాం. ఏది వెబ్ సిరీస్? ఏది? డీసెంట్ లవ్ ప్రపోజల్. ఓకే. సో అంటే మంచి పేరు ప్రత్యేకత ఉన్న డైరెక్టరేనా, లేకపోతే? ఇక్షురా స్టూడియోస్ అని చెప్పి నార్మల్గా రీసెంట్గానే పెట్టినారు బ్రో. పెట్టి ఒక 1 year అట్లా అవుతుంటుంది. కాకపోతే అకౌంట్కి ఏం పెద్ద రీచ్ లేదు బ్రో. నార్మల్గా అన్న ఉన్నాడు శశిధర్ ఖాజా అని చెప్పేసి,
ఆ అన్ననే నార్మల్గా ఇట్లా రీల్స్ చూసినాడు బ్రో. నార్మల్గా రీల్స్ చూసిన తర్వాత ఇట్లా మా ఫ్రెండ్ డైరెక్షన్ ఫీల్డ్ చేస్తాడు మెహబూబ్ అని చెప్పి, ఓకే. అతనికి కాంటాక్ట్ అయ్యి ఇట్లా ఇట్లా అని చెప్పేసి మీ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా ఇట్లా తీసుకొచ్చే ఒకసారి చూద్దాము చెక్ చేద్దాము అని చెప్పి నార్మల్గా వెళ్ళినాం బ్రో కలవడానికి అని చెప్పి వెళ్ళినాము. ఓకే జస్ట్ మనం కూర్చుంటే చూసినాడు అంతే, చూసి ఇట్లా యాక్టింగ్ బాగా చేసినాడు ఈ అబ్బాయి, మన దాంట్లో చేస్తాడా, ఇట్లా ఒకటి వెబ్ సిరీస్ ఉంది, నేను ఈ అబ్బాయికి ఒక క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి ఎప్పుడే మాట్లాడాడు ఇచ్చేసినాడు బ్రో అంతే, ఇంకా ఏం మాట్లాడలేదు దాని గురించి కూడా. ఓకే. ఆయన చూడడం ఇంకా ఇచ్చేసినాడు అనమాట క్యారెక్టర్ మనకి. సో నీకు ఇండస్ట్రీలో నీ యాక్టింగ్కి సంబంధించి నీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఈయన యాక్టింగ్ బాగుంటుంది నేను ఇలా చేయాలి అని ఇన్స్పిరేషన్ ఎవరు? విక్రమ్ కానీ, కమల్ హాసన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రజనీకాంత్. ఓకే. సో వీళ్ళు నీకు బాగా ఇన్స్పిరేషన్. హీరోయిజంగా అయితే ఫ్యాన్ అయితే పవన్ కళ్యాణ్ గారికి. ఓకే. సో నీ ఇన్స్టాగ్రామ్లో నీ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా నీకు అప్రోచ్ అవుతుంటారు, ఏ విధంగా అప్రోచ్ అవుతారు, ఏ వీడియోస్ బాగా వాళ్ళకి నచ్చుతుంటాయి నీవి? నార్మల్గా అంటే మన ఎమోషనల్గా ఫస్ట్ నుంచి ఎమోషనల్వి కానీ, యాక్షన్ వీడియోస్ కానీ, ఇట్లా కింద పడేవి బ్లడ్ వచ్చేవి ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా కూడా నేను రియాలిటీకి చేస్తా అంటుంటారు చాలా మంది. ఓకే. ఇది అంత మట్టుకున్న ఒక పైపైన కాకుండా రియాలిటీగా చేస్తావు, ఒక గ్రూప్ మెయింటెనెన్స్ కానీ టేకింగ్ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తారు. సో ఎవరు రాస్తుంటారు స్క్రిప్ట్స్ నువ్వు చేస్తున్నటువంటి వీడియోస్కి? స్క్రిప్ట్స్ అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు అప్పటికప్పుడు అనుకుంటాం అనమాట, మనం ఇట్లా అయితే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం చేయడం అంతే. ఓకే. సో నీ లైఫ్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న రంగం యాక్టింగ్ రంగంలో ఈ టాలెంట్కి నువ్వు ముందుకు వెళ్తావని అనుకుంటున్నావా? అనుకుంటున్నా బ్రో, ఎవరో ఒకరు ఏదో ఒక రోజు అయితే ఇప్పుడు మీరే పిలిచాను కదా బ్రో నార్మల్గా, అట్లనే ఏదో ఒక రోజు రాకుండా ఉంటుంది అని చెప్పి. ఇప్పటివరకు ఎన్ని ఆడిషన్స్కి నువ్వు వెళ్ళుంటావు? ఆడిషన్స్ సుమారు ఒక 30-40 దాకా వెళ్ళింటా బ్రో. 30-40 ఆడిషన్స్లో నేను ఎంతవరకు సెలెక్ట్ చేశారు? సెలెక్ట్ అంటే ఇప్పుడు నార్మల్గా కాల్ చేస్తాము చూస్తాము ఇదే బ్రో, నార్మల్గా ఎంత పట్టుకున్నా కూడా. ఓకే. సో ఎందుకు నేను తీసుకోలేకపోతున్నారని నీకు అనిపిస్తుంది? నీ దగ్గర ఏం మైనస్ పాయింట్ ఉందని తీసుకోవట్లేదు అనుకుంటున్నావు? ఇప్పుడు నార్మల్గా ఏముంది బ్రో, అంతా పాలిటిక్స్ నడుస్తుంది కదా బ్రో. ఇప్పుడు మా నార్మల్గా ఇప్పుడు వాళ్ళని పెట్టుకోవడము, మనం ఎంత చేసినా కూడా సరే బాగుంది బాగా చేసినాడు ఎంత మటుకు అక్కడక్కడనే సెకండ్ ఇస్తారు బ్రో, మళ్ళీ బాగా చేసావు నీకు నెక్స్ట్ సార్ ఉండొచ్చు పిలుస్తాం ఖచ్చితంగా, కాల్ వస్తుంది మీకు ఖచ్చితంగా అనే మాటలు చాలా బ్రో. ఏమంటే పాలిటిక్స్ నడుస్తుంది బ్రో ఇప్పుడు అట్లా. సో అలా అంటే పెద్ద పెద్ద సినిమాలకు కూడా వెళ్ళావా ఏదన్నా సినిమాలకి? పెద్ద సినిమాలు అంటే నార్మల్గా బ్రో ఆడిషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో అట్లా దానిలోకి వెళ్ళి వచ్చిన బ్రో. ఏముండే బ్రో నేను కనీసం ఏదని కూడా తెలుసుకోకుండా మరి పోయినా, అంత తిప్పలు పడిపోయినా. అప్పుడు నార్మల్ ఎవరైనా కాల్ చేయడం వెళ్ళడం అంతేగా. ఓకే. మరి ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఇక్కడ హైదరాబాద్లో నీ ఫ్రెండ్స్తో ఉంటున్నావు కదా, ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండాలంటే కొంచెం అమౌంట్ అయితే కావాలి. సో ఎట్లా నీ ఎర్నింగ్స్ ఏమున్నాయి, నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు, ఎలా ముందుకు వెళ్తున్నావు? ఎర్నింగ్ అంటే బ్రో నార్మల్గా మనం మీట్ షాప్ పెట్టినాం అనమాట. ఓకే. ఒక 7 months అవుతుంది. ఓకే. ఇక్కడ మన షేక్పేట్లో పెట్టినాం. అంటే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ నమ్మి, అంటే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అన్నకు సజెషన్ ఇచ్చారు అనమాట, ఇట్లా మనం మీట్ షాప్ పెడదాం రా, ఇట్లా హోటల్స్ కి మంచి దాని నుంచి మంచి ఇది ఉంటుంది మనకి, బాగా రొటేట్ చేయొచ్చు, మనీ బాగా ఏం చేయొచ్చు అని చెప్పాను అని చెప్పి వచ్చి మనం పెట్టిన తర్వాత నార్మల్గా అన్న వాళ్ళ ఫ్రెండ్సే అన్నకి తెలియకుండా వాళ్ళు మాట్లాడుకుని గ్రూప్. ఇప్పుడు అన్న జస్ట్ ఒక 10 days ఊరికి వెళ్ళినాడు బ్రో, కొంచెం సిచ్యువేషన్ వాళ్ళక ఆడ కూడా చూసుకోవాలి కదా అని చెప్పి అన్న వెళ్ళినాడు. అన్న నార్మల్గా పొలిటికల్ సైడ్ కూడా తిరుగుతాడు అనమాట. సిచ్యువేషన్ బాగా అని చెప్పి ఊరికి వెళ్ళిపోయినాడు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకోమో నాకు తెలియదు బ్రో. నేను ఎంత మటుకున్నా షాప్లు చూసుకోవడము, ఆయన మటుకు మెయింటైన్ చేయడం అంత మటుకే. బయట మొత్తం వారు మార్కెటింగ్ తిరుగుతాము అది ఇది అని చెప్పి హోటల్ మాట్లాడతామని చెప్పి సపరేట్గా వాళ్ళు ఏం మాట్లాడుకో మనకైతే తెలియదు. మాట్లాడుకో అని చెప్పి ఇంకా వాంది ఏముంది లేరా వాడు ఊరికి వెళ్ళిపోయినాడు కదా మనం ఏదైనా చేసుకుందాం సంథింగ్ అని చెప్పేసి నార్మల్ హోటల్ దగ్గర మనకు మనీ వచ్చేది ఉంటుంది. మనం వేసింటాం ఒక 2-3 నెలలు వేసింటాం, అక్కడ నుంచి మనకు వస్తాయి మనీ, ఎంత లేదన్నా ఇదిగా 1 lakh 2 lakh అట్లా వస్తాయి కదా. అట్లా హోటల్స్ దగ్గర నుంచి మనీ వేయించుకొని ఇట్లా చేసి లాస్ అయింది బ్రో మొత్తానికి ఇప్పుడైతే. సో ప్రజెంట్ అయితే లాస్ అయ్యావు? మొత్తం లాస్ అయింది బ్రో. మరి ఎట్లా బ్రతుకుతున్నావు హైదరాబాద్లో? అదే బ్రో దాన్ని చిన్న మెల్లగా అయితే రన్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఇంకా అప్పుడప్పుడు ప్రమోషన్స్ అవి చూసుకుంటా. ఇప్పుడు వెబ్ సిరీస్ ఉంది కదా, ఇంకా శ్రీజితర్ కాజా అన్నాడు కన్నా. ఎంత ఇస్తున్నారు పర్ డే నీకు రెమ్యునరేషన్? మన నార్మల్ షూట్స్ కా ఇస్తారు బ్రో 7K 10K అట్లా ఇస్తారు పర్ డే ఒక రోజుకి. ఓకే సూపర్. అయితే ఇప్పుడు మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఇండస్ట్రీలో ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి, ఓపిక ఉండాలి, దాంతోపాటు అన్నీ ఉండాలి. సో అలాంటి పరిస్థితులలో నీ దగ్గర ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో డబ్బు ఆర్థికంగా నువ్వు అంత స్తోమత లేదు, అండ్ అదేవిధంగా ఓపిక అంటే వయసు అయిపోతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇండస్ట్రీలో కాకపోతే పవన్ కళ్యాణ్ ఏమవుతాడంటే ఏం చెప్తావు?
ఏముంది బ్రో, ఇప్పుడు ఎంతమంది లేరు బ్రో, సుమారు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు. కానీ 70 ఏళ్ళ వరకు మన వయసు ఇలానే పోతుంటే తల్లిదండ్రులు మనము మన అంటే తల్లిదండ్రుల ఆశయం ఉంటుంది కదా, కొడుకు ఒక ఏజ్కి వచ్చిండంటే మనకు ఆసరవుతాడు ఎంతో కొంత అని ఉంటుంది కదా, ఎంతో కొంత 4 రూపాయలు సంపాదించి పెడతారు ఉంటుంది కదా. మరి తల్లిదండ్రులను వదిలేసి 60 ఏళ్ళ వరకు ఇండస్ట్రీలో ఉంటే ఎట్లా? నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా బ్రో, అట్లా ఫ్యామిలీని చూసుకుంటా ఇట్లా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా బ్రో ఖచ్చితంగా. ఓకే, సో ప్రయత్నం విఫలం అవుతుంది అనుకుంటున్నావా? ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది అనుకుంటున్నా బ్రో, ఎప్పటికైనా ఫలిస్తుందనే అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒకవేళ నీకు అవకాశం వస్తే ఏ హీరో పక్కన చేయాలని నీ కోరిక? పవన్ కళ్యాణ్ పక్కనే చేస్తా బ్రో. ఓకే, ఆ కోరిక ఉందన్నమాట, పవన్ కళ్యాణ్ గారి పక్కన నువ్వు నటించాలనే కోరిక నీకు ఉంది. ఓకే, సో ఫైనల్గా అంటే నీ 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 లైఫ్లో ద బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావు పవన్? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు నార్మల్గా మన సిచ్యువేషన్ ఏం బాగుండదు బ్రో. మా అన్న ఉన్నాడు కుమార్ అని చెప్పేసి, ఆయన పొలిటికల్ సైడ్ కూడా తిరుగుతాడు. ఓకే అని చెప్పి అన్న ఉన్నాడు, ఆయన మన సిచ్యువేషన్ అసలు చాలా ఘోరంగా ఉంది బ్రో మొత్తానికైతే. అలాంటి సిచ్యువేషన్లో కూడా నా కోసం, నాకు ఐఫోన్ అంటే ఇష్టం కదా బ్రో, ఎంతైనా రీల్స్ తీస్తాం కాబట్టి తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే అనమాట. మా అన్న సడన్గా బర్త్డే రోజు సడన్గా తెచ్చి, అసలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో, సడన్గా తెచ్చి అందరు ఫ్రెండ్స్ పిల్లలు అందరు ఉన్నారు బ్రో. సడన్గా ఐఫోన్ తీసి ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు బ్రో ఆ సిచ్యువేషన్. అప్పుడు సర్ప్రైజ్ చేసాను అనమాట. మన సిచ్యువేషన్ బాగాలేదు, అంత స్తోమత లేదు మనం తీసుకునేంత, అటాటి సిచ్యువేషన్లోనే అన్న చాలా హెల్ప్ అవుతాడు బ్రో అట్లా. ఓకే, సో బ్యాడెస్ట్ అంటే బాగా వరస్ట్ మూమెంట్ అంటే ఏముంది నీ లైఫ్లో? వరస్ట్ అంటే ఇంకేముంది బ్రో, ఫ్యామిలీకి ఇంకా ఎప్పుడైతే అమ్మకి ఆపరేషన్ జరిగిందో అప్పటి నుంచి ఇంకా పూర్తిగా డౌన్ అయిపోయినాం బ్రో. అమ్మ ఎంత పట్టుకున్నా ప్రేయర్ ఎక్కువ దేవుడిని బాగా నమ్ముతుంది బ్రో. ఆమె ఇది మీదే ఇంకా ఫ్యామిలీ మంచిగా నడుస్తుంది అనే ఒక నమ్ముతానే అయితే. సో వరస్ట్ మూమెంట్ అంటే మమ్మీకి ఆపరేషన్ అయినప్పుడు? ఆపరేషన్ అయింది, ఇంకా ఈ షాప్ పరంగా చాలా దెబ్బ పడింది బ్రో. ఓకే, సో అమ్మ గురించి చెప్పాలంటే 2 పదాలలో ఏం చెప్పగలుగుతావు చెప్పు? ఆమె లేకుండా అయితే ఉండలేను బ్రో, అంతే. ఆమె ఎట్లున్నా నాకు చెప్పదు బ్రో, అది ఏందో నాకు అర్థం కాదు, కానీ నేను ఏడ బాధపడతానో ఏమంటానో అని చెప్పేసి నాకు ఏం చెప్పదు బ్రో. అది నేను తెలుసుకోవాలా, ఆమెకి ఏదైనా బాధ ఉంటే నేను తెలుసుకోవాలా సపరేట్గా. ఇప్పుడు నేను చెప్పినా కదా సపరేట్గా పక్కకు పోయినది, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. చెప్పదు ఆమె, ఎంతగా ఆమెను కుమిలిపోతుంది లోపల, ఏదైనా బాధ ఉంటే చెప్పుకోదు. పొరపాటున ఆమె ఏమైనా చెప్తే మనం ఎంత బాధపడతామో అని చెప్పేసి. సో మీరు ఎంతమంది అన్నదమ్ములా? మీ అన్ననా తమ్ముడు? ఓకే, అన్న ఏం చేస్తుంటాడు? అన్న నార్మల్గా పాలిటిక్స్లో తిరుగుతుంటాడు. ఓకే, సరే పాలిటిక్స్ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు పవన్? ఈసారి అయితే జగన్కి ఛాన్స్ ఇచ్చినారు కదా బ్రో. అవును, ఈసారి అయితే ఖచ్చితంగా ఇయ్యరు. అంటే ఇవ్వకపోవడానికి ముఖ్యంగా ప్రధానంగా జగన్ ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా నెరవేర్చకపోవడమా, లేకపోతే అవకాశం దొరికిందని దోచుకున్నాడు అని అనుకుంటున్నారా? అవకాశం దొరికిందని ఖచ్చితంగా దోచుకుంటున్నాడు బ్రో. ఎట్లా అంటే ఇప్పుడు చాలా మాటలు చెప్పినాడు బ్రో, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ఏం చేయలే. ఇప్పుడు నార్మల్గా మన పొదుపు రాజకీయాలకు కూడా సుమారు ఇప్పటికి 7 months నుంచి జీతాలు వెళ్ళా. వాళ్ళ పరిస్థితి ఏంది, దాని మీదే వాళ్ళు ఆధారపడి బతుకుతున్నారు. అంతేందుకు ఇప్పుడు మా బావ అని చెప్పిన కదా, ఇప్పుడు ఎవరెవరు ఉంటాడు అంటే బకిరాయ్ అని చెప్పి మా బావ ఉంటాడు హైదరాబాద్ లో. మీరు ఉన్న వాళ్ళు ఎవరంటే బావతో ఉంటున్నాం. ఆయనే మనకు ఫుడ్ వండడం కానీ అంతా చేసేది ఆయనే మా బావని. వాళ్ళ మమ్మీ నార్మల్గా ఇట్లా రాస్తుంటుంది అనమాట, పొదుపు రాయడం ఇట్లా చేస్తుంటుంది అనమాట. సుమారు 7 months అయింది, ఇంతవరకు వాళ్ళకి జీతాలు లేవు, ఏం లేవు. దానికోసం ఇంకా దీక్ష చేస్తూనే ఉన్నారు కానీ అసలు రెస్పాన్స్ లేదు జగన్ వైపు నుంచి. ఇప్పుడు స్థలాలు కానీ ఆ విషయంకి వస్తే కూడా సుమారు 3 నెలలు ఎవరు ఇంతవరకు రెస్పాన్స్ లేదు అసలు. చంద్రబాబు లెక్క ఎప్పుడైనా మీటింగ్ పెట్టినాడా కూర్చొని బహిరంగంగా? ఎప్పుడైనా పెట్టలే ఇంతవరకు. సరే లాస్ట్ టైం రీసెంట్గా ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు, అప్పుడు ఆ ఎలక్షన్స్ లో మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కోటేసారు? చంద్రబాబు గారికి వేసినారు. చంద్రబాబు గారు అంటే ముందు నుంచి కూడా చంద్రబాబు గారి అభిమానులు కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావా, లేకపోతే నిజంగా జగన్ సరిగ్గా పనిచేస్తలేడు? ముందు నుంచి ఏం కాదు బ్రో, నాకు నా ఫస్ట్ నుంచి కూడా వైఎస్ అంటే చాలా ఇష్టం బ్రో. వైఎస్ గారు అంటే చాలా ఇష్టం. మా తాత అనుకుంటుండే, ఆయన తెలియనప్పుడే నార్మల్గా ఆయన చనిపోయినప్పుడు టీవీలో అప్పుడు చూపించాను కదా, ఏ ఛానల్ పెట్టినా ఆయన ఒక దేవుడిలాగా మన ఫీలింగ్. ఇంకా తర్వాత చంద్రబాబు వచ్చినాడు. చంద్రబాబు ఏముందిలే అది అనుకున్నాం, నార్మల్గా మంచి చేసినాడు ఇదే టాకే, పర్లే బాగా వచ్చింది టాక్ అని చెప్పి అప్పటి నుంచి చంద్రబాబు వైపు నుంచి అన్న కూడా అడిగేయడం కూడా చంద్రబాబు నుంచి వేసినాడు మన పొలిటికల్ స్టార్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీ అన్న రాజకీయంగా తిరుగుతాడు కదా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సిబిఎన్ నుంచి తిరుగుతాడా? ఓకే, అయితే నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి ఎవరేం మాట్లాడినా కూడా రౌడీజంగా కొట్టేస్తారు, నరికేస్తారు
అనే ఒక భయం అందరికీ ఉంది. అది ఎంతవరకు నిజం అంటే నువ్వు నందికొట్కూరు నుంచి వచ్చినావు కాబట్టి నీకు ఆ ప్రశ్న వేస్తున్నా, ఇంకా మిగతా కాంట్రవర్షియల్ ఏం లేదు. ఒకసారి చెప్పు అది ఎంతవరకు నిజం? నిజంగానే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడినా రచ్చ రంబోలా చేసేది నిజమేనా? అట్లా అంత సీన్ ఎవరికైతే లేదు బ్రో, అంత సీన్ అయితే ఎవరికి లేదు. వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని రావాల్సిందే తప్ప అంత సీన్ అయితే ఎవరికి లేదు. ఓకే, మనం ఎంత మటుకు నిలవడినామా, నిజాయితీగా నిలవడినామా అంతే. ఎన్నికలో కూడా మురగాల్సిందే తప్ప ముందరకు వచ్చి చెప్పేంత సీన్ ఎవరికి లేదు. అది అంతే. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో సిబిఎన్తో పవన్ కళ్యాణ్ గారు పొత్తులో కలిసి ముందుకెళ్ళడం, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళడం ఎలా ఏ విధంగా అనిపిస్తుంది? అది మంచికేనా చెడుకా? యా పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ నుంచి నమ్ముతా కాబట్టి ఆయన ఏ అడుగు వేసినా ఒక మంచి వైపే వేస్తాడు అనే నమ్మకం అయితే నాలో ఉంది బ్రో. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు ఇచ్చి తప్పడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి వైపే అడుగు వేసినాడనే ఆలోచన అయితే వస్తుంది బ్రో. అట్లా ఓకే, పవన్ కళ్యాణ్ గారు సీఎం స్థాయికి వెళ్తాడనే నమ్మకం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందా? అంటే 50-50% బ్రో. ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా ఫ్యాన్స్ అయ్యిండి కూడా కొంతమంది పొలిటికల్గా పోరు, కొంతమంది జగన్కి వెళ్ళి. నేను అదే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు వేలాది మంది తరలి వచ్చినటువంటి ప్రజలు ఎందుకు ఓట్ బ్యాంక్ వెళ్ళేసరికి ఓటు ఎందుకు గుద్దలేకపోతున్నారు? అంటే అంత అవగాహన ఆయనకు లేదు. సీఎం స్టేజ్లో కూర్చున్నా కూడా అంత ఇదిగా చేయలేడు ఆయన అని చెప్పి అంతే బ్రో. ఇప్పుడున్న పరిస్థితులలో అవగాహన వచ్చిందని అనుకుంటున్నారా? అవగాహన అయితే ఉంది బ్రో, కానీ ఈసారి రాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఖచ్చితంగా. ఓకే, సో మరి ఇద్దరు పొత్తులో ఉన్నారు కదా, సో ఆ విధంగా ముందుకు వెళ్తారని ఖచ్చితంగా. ఓకే, సో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఒక 5 విషయాలు మంచి విషయాలు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఒక్కడివిగా చెప్పు బ్రో. ఇప్పుడు మనము ఏమంటారు బ్రో, నార్మల్గా కుటుంబ సభ్యులు చూసుకున్నట్టునే చూసుకుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు అవి నార్మల్గా ఏమంటారు బ్రో, అవి సంక్షేమ పథకాలు కానివ్వండి, పథకాలు అయితే చాలా మటుకు చేసినాడు బ్రో. 1-2 చేయకంటాడు కానీ అంతేగాని చాలా మటుకు అయితే చేసినాడు. ఓకే, సో ప్రజలకు న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం స్థాయిలో కూర్చోవాలని అంటున్నాం. ఖచ్చితంగా రావాలి, అంతేనా? ఓకే, డన్. సో మళ్ళీ బ్యాక్ టు యువర్ ఫిలిం ఇండస్ట్రీ సిచ్యువేషన్స్కి వస్తే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఏం చెప్తావు పవన్? రాజమౌళి గారు మీ ఫేవరెట్ డైరెక్టర్. రాజమౌళి గారు ఫస్ట్ మూవీ ఏంది? మగధీరానేనా? ఒకసారి ఆలోచించు. సరే ఫైన్, సరే ఓకే. అయితే రాజమౌళి గారి డైరెక్షన్లో నీకు బాగా నచ్చిన అంటే రాజమౌళి గారి ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తావు? ఆయన ఏది చూపించినా ఒక రియాలిటీకి ఉంటుంది బ్రో. చూపించడం కూడా ఎంత గ్రాఫిక్స్ ఉన్నా వాళ్ళు తీసే పర్ఫార్మెన్స్ అట్లుంటుంది అనమాట. అంతవరకు వచ్చే వరకు కూడా ఆయన ఖచ్చితంగా తీపిస్తాడు అనమాట. ఓకే, అంతెందుకు నాటు సాంగ్ కూడా 17 టైమ్స్ తీపిచ్చాడ, కానీ సెలెక్ట్ చేసింది ఏంది 2 టేకే సెలెక్ట్ చేసిండు ఆయన. ఓకే, సరే ఒకవేళ పవన్ ఆర్టిస్ట్ కాకపోతే ఇంకో రంగం ఏదైనా ఉందంటే ఏ విధంగా ముందుకెళ్తావు? ఏది చేసినా ఒకరికి హెల్ప్ఫుల్గా ఉంటే చాలు బ్రో, అంతే. ఏదైనా పర్లే, నువ్వు బ్రతకడానికి, నేను బ్రతకాలా, నాతో ఉన్న వాళ్ళు కూడా బ్రతకాలి బ్రో. అట్లా ఏదైనా కానీ. ఓకే, సో పవన్కి నీకు ఐ మీన్ పవన్ కంటే నీకు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు ప్రపోజ్ చేస్తుంటారా? నార్మల్గా చేస్తుంటారు. ఎలాంటి రిప్లైస్ ఇస్తుంటావు? ఓకే, థ్యాంక్ యూ, అంతే బ్రో. ఫేవరెట్ ప్రపోజల్ ఏదన్నా చెప్పు మా వ్యూయర్స్ కోసం. ఏముంది బ్రో, ఈసారి సరే ఛాన్స్ ఒకరికి ఇచ్చినావు కదా, నెక్స్ట్ జన్మకంటూ మాకంటూ ఇవ్వు. ఇలాంటి నార్మల్ బ్రో, అమ్మాయిల వైపు. సో ఇండైరెక్ట్ గా ఆల్రెడీ నువ్వు ఒకరికి ఛాన్స్ ఇచ్చినా అని చెప్పేసినావు ఇక. సో లవ్వర్ ఉన్నారా? ఓకే, సిన్సియర్. ఎన్ని ఇయర్స్ నుంచి? ఐ థింక్ బ్రో 4.5 years అవుతుంది. 4.5 years నుంచి ఉన్నావా? సో 4.5 years నుంచి ఇంకో అమ్మాయి జోలికి పవన్ వెళ్ళలేదు పక్కా? చూస్తున్నారు ఇంటర్వ్యూ, అమ్మాయిలు కూడా చూస్తుంటారు చూడండి. వెళ్ళలేదు. ఓకే, సో మ్యారేజ్ తననే చేసుకుంటాం. ఓకే, సరే. సో పరిస్థితి వచ్చింది కాబట్టి అడుగుతున్నా, ప్రేమ అంటే ఏంటి పవన్? ప్రేమ అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఫీలింగ్స్ మంచిగా ఉండాలి బ్రో. ఎప్పటికైనా కూడా వాల్యుబుల్గా ఉండాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళిద్దరికి ఎప్పుడైనా కూడా సేమ్ వాల్యూ ఇచ్చుకోవాలి. అది ఎంత దూరం పోయినా, ఎన్ని ఇయర్స్ పోయినా. నార్మల్గా ప్రేమ తగ్గుతుంది అంటుంటారు కానీ ఇయర్స్ పెరిగే కొద్దీ ఏం పెరిగే కొద్దీ అర్థం కాదు. ఇయర్స్ నార్మల్ గా పెంచుకుంటూ పోయే కొద్దీ ఏడు సన్నది తినబడ్డది. సారీ, ఓకే ఓకే, డన్ డన్. యా, ఇయర్స్ పెరుగుకుంటూ పోయే కొద్దీ ప్రేమ తగ్గుతుంది అంటారు. అట్లాంటిది ఏం లేదు. ప్రేమ అనేది ఎప్పటికీ అలానే ఉంటుందని నా నమ్మకం.
నీ నమ్మకం. ఓకే, సరే. అలాంటి ప్రేమ విషయాల్లో చాలా మంది చిన్న చిన్న పొరపాట్లకు దూరం అయిపోతున్నారు కదా, అలాంటి వాళ్ళ గురించి వస్తే నీకు మీ గర్ల్ ఫ్రెండ్కి మిస్అండర్స్టాండింగ్స్ సహజమే కదా. సో జరుగుతున్నప్పుడు మళ్ళీ ఎట్లా కమ్బ్యాక్ అవుతావు? సో నువ్వు ఫస్ట్ సారీ చెప్తావా, తను సారీ చెప్తుందా? ఇట్లా తిరిగి ఈ 4.5 yearsలో అయితే బ్రో యా, ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండడం అంటే ఒక 5-6 hours అంతే. ఎంత పెద్ద గొడవ కానీ తిట్టు కానీ ఏమైనా చేసుకొని ఓకే, ఒక 5 to 6 hours అంతే. ఇంకా ఖచ్చితంగా తనన్నా కాల్ చేస్తుంది, లేకుంటే నేనైనా కాల్ చేస్తా. ఇంకా నార్మల్గా తను ఏడవడం అన్నా సర్ది చెప్పుకోవడం అన్న 7,000 ఉంటుంది అన్న. సో తను మీ ఏరియా సైడేనా ఇక్కడనా? ఇక్కడనే బ్రో, ఇటు సైడ్ తెలంగాణ. స్టార్ యాక్టింగ్ స్టూడియో అని చెప్పి మన అమీర్పేటలో ఉందా, అవును. అక్కడ నేను జాయిన్ అయ్యాను అనమాట. సో నువ్వు యాక్టింగ్ స్టూడియోకి ఆల్రెడీ వెళ్ళొచ్చావు, థియేటర్ ఆర్టిస్ట్గా వెళ్ళావా? ఆర్టిస్ట్ కాదు బ్రో, నార్మల్గా మనకి ఆడిషన్స్ కోసం వెళ్ళావు. సో నువ్వు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు? యాక్టింగ్ సో అక్కడికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది. తను కూడా ఆర్టిస్టేనా? తన ఆర్టిస్ట్ అంటే నార్మల్గా అదే మా వదిన, అదే వాళ్ళ అక్క నార్మల్గా ఇక్కడ బ్యూటీ పార్లర్లో చేస్తుంది అనమాట. ఓకే ఓకే. ఒక్కతి ఉంది కదా అని చెప్పి తను ఊగా ఒక్కతుంది కదా నీకు తోడుగా కలిపి, నువ్వు ఎందుకు ఉండాలా పక్కన ఎట్లా ఉంది కదా జాయిన్ అవ్వని అట్లా జాయిన్ చేయించాను అనమాట ఆ పాపని. ఓకే. సో అట్లా జాయిన్ చేపిస్తే నువ్వు జాయిన్ అయిపోయినావు దాంట్లో, ఇద్దరు కలిసిపోయారు. కలిసిపోయినట్లు. ఓకే. సో మ్యారేజ్ చేసుకుంటావు పక్క? నో డౌట్. ఓకే. సో సరే, ఫైనల్గా ఇక ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాం. పవన్కి బాగా ఇష్టమైన ఫుడ్ ఏది? ఇష్టమైన ఫుడ్ అంటే చపాతి, బెండకాయ కూర బ్రో. బెండకాయ కూర, చపాతి. సో నువ్వు ఇక్కడ బ్యాచిలర్గా వచ్చినావు కదా, వండడం వస్తుందా నీకు? నాకు రాదు బ్రో, మా బావనే చూసుకుంటాడు మొత్తం బావనే చూసుకుంటాడు. సరే, మరి లవ్ అంటున్నావు, ఇప్పుడున్న పరిస్థితులల్లో ఒక ఆర్టిస్ట్ తను బ్రతకడం, తను పూట గడవడం, తను హిట్ అవ్వడం, ఒక క్యారెక్టర్ రావాలి, ఆ క్యారెక్టర్ హిట్ అవ్వాలి, ఫస్ట్ ఆ సినిమా హిట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ హిట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ ఎలివేట్ కావాలి, అప్పుడు 4 అవకాశాలు రావాలి, తర్వాత హీరో సినిమా చేస్తే సంవత్సరానికి రిలీజ్ అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేని పరిస్థితులు. ఇవన్నిటి మధ్యలో ఒకవేళ సడన్గా మీ అమ్మాయి, ఎవరైతే నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి వారి ఇంట్లో ఇంకా మ్యారేజ్ చేద్దాం, ఎవరైనా సెటిల్డ్ అయిన వాళ్ళని చూసి అని అప్పటికి నువ్వు సెటిల్ అవ్వకపోతే ఎట్లా ఫేస్ చేస్తావు ఆ సిచ్యువేషన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తగా ఊహ రాదు బ్రో అసలు. ఆమెకి ఎంత నమ్మకం అంటే నా మీద, నమ్మకం మా పిల్లవాళ్ళ అమ్మకి. నీకు ఆల్రెడీ తెలుసా వాళ్ళందరికీ? ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు? తెలుసు బ్రో. ఓకే. సో ఆ ప్రాబ్లం లేదు? ఆ ప్రాబ్లం లేదు, చెప్పేసాను అనమాట నేనే ఓపెన్ గా, ఇట్లా చేసుకుంటాం అదంటే. సరేనా, మీరంటూ ఒక స్టేజ్కి వచ్చి చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి ఆమె అప్పుడే చెప్పేసింది. 3 years బ్యాకే తెలిసింది ఆమెకైతే. సో వాళ్ళ ప్రాపర్ హైదరాబాదేనా? వాళ్ళది నాగార్జున సాగర్. నాగార్జున సాగర్. ఓకే. తెలిసిపోయింది అనమాట వాళ్ళకైతే, అందరికి తెలుసు. ఆమెకి ఎట్లా అంటే ఆమె సిచ్యువేషన్ బాగాలేనప్పుడు పర్లే నేను కూడా కొంచెం హెల్ప్ చేసిన. ఇప్పుడు నా ఇంత హీనమైన స్థితిలో కూడా ఆమెనే నాకు హెల్ప్ చేసింది బ్రో, కాకుండా మా అత్త. అప్పుడు ఆమె పరిస్థితి బాగాలేనమాట. ఇప్పుడున్న స్థితిలో నేనైతే అసలు బాగాలేను. ఇలాంటి స్థితిలో కూడా మాత్రమే నాకు హెల్ప్ చేసింది బ్రో. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్, నువ్వు నీ టైంని ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ అదేవిధంగా నువ్వు కూడా లైఫ్లో నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళాలి, నువ్వు అనుకున్న డ్రీమ్స్ అన్ని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రమ్ i96 మీడియా. సో అదనమాట. సో ఇలాంటి మరిన్ని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో, ఇన్స్టాగ్రామ్ ఉన్నటువంటి కొత్త వెరైటీస్ ఆఫ్ పీపుల్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, వాచ్ i96 మీడియా.